హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. మార్చ్ నెల వచ్చేసింది అంటే వేసవకాలం వచ్చేసినట్టే. ఒకప్పుడు సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్, కాటన్ క్లోత్స్, డర్మికూల్, సీలింగ్ ఫ్యాన్స్ అండ్ ఎయిర్ కూలర్స్ యాడ్స్ తెగ చూసేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నిటికంటే ఎయిర్ కండిషనర్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. మనలో చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నట్లయితే సమ్మర్లో కరెంట్ బిల్ ఎంత వచ్చినా ఆలోచించరు. కానీ ఇలాంటి టైంలో మనం ఏ ఏసీ యూజ్ చేస్తున్నాం, ఆ ఏసీలో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఒకవేళ కొత్త ఏసీ కొనాలంటే ఏ ఏసీని కన్సిడర్ చేయాలి అనేది ఈరోజు మన ఎపిసోడ్లో కవర్ చేద్దాం. యూజువల్గా ఏసీకి 15,000 నుంచి 1,50,000 వరకు బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది. ఏసీస్ మీకు చాలా మోడల్స్ అండ్ వేరియంట్స్లో దొరుకుతాయి. దీంట్లో మీకు 1 టన్, 1.5 టన్, 2 టన్ అండ్ అబోవ్ మోడల్స్ ఉంటాయి. అలాగే స్టార్ రేటింగ్ విషయానికి వస్తే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అండ్ అబోవ్ మోడల్స్ కూడా మీరు చూడొచ్చు. ఏసీ మోడల్ విషయానికి వస్తే మీకు కాంపాక్ట్ ఏసీస్, విండో ఏసీస్, స్ప్లిట్ ఏసీ, టవర్ ఏసీస్, క్యాసెట్ ఏసీస్ అండ్ సెంట్రలైజ్డ్ ఏసీస్ని మీరు చూడొచ్చు. రూమ్ సైజుని బట్టి ఏసీ కెపాసిటీని మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు 100 to 120 ఎస్ఎఫ్టీ రూమ్ ఉన్నట్లయితే 0.8 to 1 టన్ ఏసీని సెలెక్ట్ చేసుకోవాలి. అదే 150 to 200 ఎస్ఎఫ్టీ రూమ్ ఉన్నట్లయితే 1.2 to 1.5 టన్ ఏసీని సెలెక్ట్ చేసుకోవాలి. అదే మీకు 300 ఎస్ఎఫ్టీ అండ్ అబోవ్ రూమ్ ఉన్నట్లయితే ఇది పెద్దది కాబట్టి మీరు మినిమం 2 టన్ ఏసీని కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఫస్ట్ వచ్చేది కాంపాక్ట్ ఏసీస్. ఈ కాంపాక్ట్ ఏసీస్ చాలా చిన్నగా టేబుల్ మీద మౌంట్ చేసుకునేలా ఉంటాయి. ఇవి మీకు మ్యాక్సిమం 5,000 to 8,000 బడ్జెట్లో దొరుకుతాయి. ఇవి యూజువల్గా షాప్లో టేబుల్స్ మీద మీరు చూస్తూ ఉంటారు. ఇది కేవలం ఒక్క పర్సన్ మాత్రమే కవర్ చేస్తాయి. నెక్స్ట్ విండో ఏసీస్. విండో ఏసీస్ చాలా స్పెషల్ అని చెప్పాలి. మనం చాలా సంవత్సరాల నుంచి వీటిని చూస్తున్నాం. ఇవి మీకు చాలా తక్కువ బడ్జెట్లో అంటే సుమారుగా 15,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లోనే చాలా మంచి క్వాలిటీ అండ్ బ్రాండెడ్ ఏసీస్ దొరుకుతాయి. దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బోత్ బ్లోవర్ అండ్ కంప్రెసర్ ఒకే బాక్స్లో ఉంటుంది. దానివల్ల మీరు టేబుల్ మీద మౌంట్ చేసుకోవచ్చు, ఆర్ విండో దగ్గర పెట్టుకోవచ్చు, ఆర్ విండో లోపల కూడా మౌంట్ చేసుకోవచ్చు. నా పర్సనల్ చాయిస్ ఎప్పుడు విండో ఏసీ అనే చెప్తాను. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్లో మంచి టెంపరేచర్ మెయింటైన్ చేసేలా ఈ ఏసీస్ మీకు అందుబాటులో దొరుకుతాయి. ఈ ఏసీస్ చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. రిపేర్స్ చాలా తక్కువ వస్తాయి. వీటిలో ముఖ్యంగా బ్లూ స్టార్, హిటాచీ, క్యారియర్, శాంసంగ్ వంటి బ్రాండెడ్ ఐటమ్స్ మీరు చూడొచ్చు. స్ప్లిట్ ఏసీస్. ఇవి ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉంటాం. ఈ స్ప్లిట్ ఏసీస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే బ్లోర్ యూనిట్ రూమ్ లోపల ఉంటుంది, కంప్రెసర్ మాత్రం అవుట్డోర్లో మౌంట్ చేయబడుతుంది. దీనివల్ల ఎయిర్ సర్క్యులేషన్ అంతా బయట నుంచి కంప్రెసర్ పంప్ చేస్తుంటే లోపడున్న బ్లోర్ మనకి చల్లటి గాలినిస్తుంది. వీటిలో మీకు కన్వర్టబుల్ ఫీచర్స్ అంటే 4-in-1, 5-in-1, 6-in-1 అండ్ 7-in-1 ఫీచర్స్ ఉండడం వలన ఏసీని సంవత్సరం మొత్తం మీరు ఏ కాలంలోనైనా సరే యూజ్ చేసుకోవడానికి పనికొస్తుంది. వీటిలో మీరు స్మార్ట్ ఫీచర్స్ లాంటి వైఫై విత్ వాయిస్ కంట్రోల్, యాప్ కంట్రోల్, యాంటీడస్ట్ ఫిల్టర్స్ లాంటి చాలా ఫీచర్స్ని మీరు చూడొచ్చు. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ మోడల్స్లో రూమ్ నాయిస్ చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇంతకుముందు మీకు ఫ్యాన్ నాయిస్ వచ్చేది, అదే ఇప్పుడైతే విండ్ ఫ్రీ ఏసీస్ అని కొత్త ఏసీస్ కూడా వచ్చాయి. రూమ్ ఇంటీరియర్కి ఫిట్ అయ్యేలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్స్ అండ్ కలర్స్ని మనం చూడొచ్చు. ఈ స్ప్లిట్ ఏసీస్లో మోస్ట్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ లీక్ అవ్వడం, మెయిన్ బోర్డ్ అంటే డిస్ప్లే బోర్డ్ కానీ ఆర్ మదర్ బోర్డ్ కానీ బర్న్ అవ్వడం, లేదా కంప్రెసర్ పనిచేయకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ని చూడొచ్చు. ఇప్పుడు వస్తున్న ఏసీస్ అన్నిటి మీద ఏసీ మీద 1 year, పీసీబీ మీద 5 years
అండ్ కంప్రెసర్ మీద 10 ఇయర్స్ వరకు వారంటీని మీరు చూడొచ్చు. వీటిలో మోస్ట్ కామన్గా ఫేమస్ అయిన బ్రాండ్స్ పానాసోనిక్, హిటాచీ, క్యారియర్, బ్లూ స్టార్, శాంసంగ్ అండ్ ఎల్జీ ఏసీస్, టవర్ ఏసీ ఆర్ స్టాండ్ ఏసీస్. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా పెద్ద పెద్ద హాల్స్ ఆర్ పెద్ద హౌసెస్లో మనం చూడొచ్చు. ఎందుకంటే దీని బ్లోవర్ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కంప్రెసర్ బయట ఫిట్ చేయడం వలన ఇండోర్లో మీకు మూవబుల్ టవర్ స్టాండ్ ఉంటుంది. దానివల్ల ఈ ఏసీని మీరు ఎక్కడికి కావాలితే అక్కడికి ఫ్రీగా మూవ్ చేసుకోవడం జరుగుతుంది. క్యాసెట్ ఏసీస్. క్యాసెట్ ఏసీస్ అంటే రూఫ్ మౌంటెడ్ ఏసీస్ అన్నమాట. ఇవి సాధారణంగా పెద్ద పెద్ద హాల్స్లో ఆర్ కంపెనీస్లో మీకు ఆల్ 4 సైడ్స్ ఏసీ తగిలేలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా స్ప్లిట్ ఏసీస్తో కంపేర్ చేస్తే చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇవి సుమారు 60,000 నుంచి 2,00,000 రూపాయల వరకు కాస్ట్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఏసీస్. ఈ సెంట్రలైజ్డ్ ఏసీస్ ఎక్కువగా మనం ఆఫీసెస్లో చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్న కాలంలో ఇవి ఇళ్లలో కూడా వచ్చేసాయి. ఈ సెంట్రలైజ్డ్ ఏసీ వల్ల ఉపయోగం ఏంటంటే కంప్రెసర్ యూనిట్ మొత్తం బయట ఉంటుంది అండ్ బ్లోవర్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఒక పర్టిక్యులర్ రూమ్ నుంచి ఆపరేట్ చేస్తారు. దీనివల్ల మీకు అల్యూమినియం ఆర్ ఐరన్ ఛాంబర్స్ని ఏర్పాటు చేసి ఏసీని ఏ రూమ్స్ కావాలితే ఆ రూమ్కి సప్లై చేయడం జరుగుతుంది. ఈ సెంట్రలైజ్డ్ ఏసీస్లో కూలింగ్ కూడా థర్మోస్టాట్ ద్వారా మీకు కావాల్సిన టెంపరేచర్లో సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా 2023 అండ్ 2024లో ఉన్న టాప్ మోడల్ ఏసీస్ని మీకు ఈరోజు మన ఎపిసోడ్లో చూపిస్తాను. ఈ లిస్ట్లో మనం ఫస్ట్ చూస్తుంది పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. ఈ ఏసీ కూలింగ్ చాలా బాగుంటుంది. దీంట్లో స్మార్ట్ ఏసీ వైఫై ఎనేబుల్డ్, మిరా యాప్, PM.1 ఫిల్టర్ ఎయిర్ ప్యూరిఫికేషన్, 4-way స్వింగ్ విత్ హిడెన్ డిస్ప్లే అండ్ ఈ 7-in-1 కంఫర్టబుల్ ఏసీ అవ్వడం వల్ల సంవత్సరం మొత్తం మీకు కావాల్సిన క్లైమేట్కి అనుగుణంగా దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు వాయిస్ కంట్రోల్ విత్ అలెక్సా అండ్ ఓకే గూగుల్ కూడా ఉన్నాయి. అమెజాన్లో ఈ 5 స్టార్ ఏసీని మీరు 44,990 రూపీస్కి పొందవచ్చు. అదే 3 స్టార్ ఏసీ అయితే 36,990గా ఉంది. నెక్స్ట్ మనం చూస్తుంది పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ. కానీ ఇది 2023 మోడల్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నానో ఈఎక్స్ టెక్నాలజీ. ఈ నానో ఈఎక్స్ టెక్నాలజీ ఎయిర్లో ఉన్న ఎలాంటి డస్ట్నైనా సరే న్యూట్రలైజ్ చేసి ఫ్రెష్ ఎయిర్ని అందిస్తుంది. అంతేకాకుండా దీంట్లో స్మార్ట్ ఏసీ వైఫై ఎనేబుల్డ్, మిరా యాప్, 4-in-1 స్వింగ్ అండ్ హిడెన్ డిస్ప్లే, 7-in-1 కన్వర్టబుల్ విత్ ట్రూ ఏఐ మోడ్ని మనం చూడొచ్చు. దీంట్లో వచ్చే అవుట్డోర్ యూనిట్ బ్లూ షీల్డ్ కోటింగ్తో వస్తుంది. ఇది ఎలాంటి వాతావరణంలో అయినా సరే రస్ట్ పట్టకుండా ఉంటుంది. దీన్ని మనం అమెజాన్లో 54,990గా చూడొచ్చు. థర్డ్ హిటాచీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2024 మోడల్. ఇది యోషి 5400 FXL మోడల్గా పిలువబడుతుంది. దీంట్లో మీకు ఇన్వర్టర్ కంప్రెసర్, డీహ్యూమిడిఫైయర్, యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, ఆటో క్లీన్ విత్ టర్బో కూలింగ్, రిమోట్ కంట్రోల్ ఫీచర్తో వస్తుంది. దీన్ని మనం అమెజాన్లో 44,390గా చూడొచ్చు. ఫోర్త్ బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 2024 మోడల్. దీంట్లో మనకి ఇన్వర్టర్ కంప్రెసర్, స్మార్ట్ ఏసీ విత్ స్మార్ట్ యాప్, కస్టమైజ్ స్లీప్, స్మార్ట్ స్కెడ్యూలర్, ఫాస్ట్ కూలింగ్, ఆటో క్లీన్, టర్బో కూలింగ్ విత్ రిమోట్ ఫీచర్తో చూడొచ్చు. అంతేకాకుండా దీంట్లో 5-in-1 కన్వర్టబుల్ విత్ 4-way స్వింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని 5 స్టార్ ఏసీ అయితే 44,990గాను, అదే 3 స్టార్ ఏసీ అయితే 37,390గా అమెజాన్లో చూడొచ్చు. ఫిఫ్త్ క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్. దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఇన్వర్టర్ కంప్రెసర్, హై డెన్సిటీ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్, డ్యూయల్ ఫిల్టరేషన్ విత్ హెచ్డి అండ్ PM 2.5 ఫిల్టర్,
కన్వర్టబుల్ 6-in-1 కూలింగ్ విత్ ఆటో క్లీన్ ఫెసిలిటీ కూడా ఉంది. దీన్ని మనం అమెజాన్లో 5 స్టార్ ఏసీ అయితే 41,990 గాను, అదే 3 స్టార్ ఏసీ అయితే 34,990గా చూడొచ్చు. 6th, డైకిన్ 1.5 టన్ 5 స్టార్ 2023 మోడల్. డైకిన్లో 2023 నుంచి 2024 వరకు ఈ మోడలే కనపడుతుంది. ఇది మనకు ఇన్వర్టర్ కంప్రెసర్, డ్రై మోడ్ విత్ సెల్ఫ్ డయాగ్నోసిస్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్, డస్ట్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్ విత్ ఆటో క్లీన్, టర్బో కూలింగ్ అండ్ రిమోట్ కంట్రోల్ ఫీచర్తో వస్తుంది. దీన్ని అమెజాన్లో 5 స్టార్ ఏసీ అయితే 45,490 గాను, అదే 3 స్టార్ ఏసీ అయితే 36,990 గాను చూడొచ్చు. 7th, శాంసంగ్ 1.5 టన్ 5 స్టార్ 2023 మోడల్. శాంసంగ్లో కూడా 2023 తర్వాత ఏ మోడల్ రిలీజ్ చేయలేదు. దీంట్లో మనం స్పెషల్ ఫీచర్స్గా డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, డ్యూరాఫిన్ అల్ట్రా ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్, 4-way స్వింగ్, 3-step ఆటో క్లీన్, ఈజీ టు క్లీన్ ఫిల్టర్, కాపర్ యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్, కోటెడ్ కాపర్ ట్యూబ్స్, 5-in-1 కన్వర్టబుల్ విండ్ ఫ్రీ కూలింగ్ ఆప్షన్ని చూడొచ్చు. ఇది అమెజాన్లో 5 స్టార్ ఏసీ అయితే 46,999 గాను, అదే 3 స్టార్ ఏసీ అయితే 38,699కి దొరుకుతుంది. మన లిస్ట్లో లాస్ట్ మోడల్ ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ 2024 మోడల్. దీంట్లో చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. దీంట్లో AI ప్లస్ కన్వర్టబుల్ 6-in-1 కూలింగ్, 4-way ఎయిర్ స్వింగ్, గోల్డ్విన్ ప్లస్ ఇంక్రీజ్ డ్యూరబిలిటీ, ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్, ఈజీ క్లీన్ ఫిల్టర్, లో గ్లాస్ డిటెక్షన్, స్మార్ట్ డయాగ్నోసిస్ సిస్టమ్, కంఫర్ట్ ఎయిర్, హెచ్డి ఫిల్టర్ విత్ యాంటీవైరస్ ప్రొటెక్షన్ని చూడొచ్చు. ఈ ఏసీ 5 స్టార్ మోడల్లో 48,790 గాను, అదే 3 స్టార్ అయితే 37,490 గాను అమెజాన్లో దొరుకుతుంది. ఏసీ మెయింటైన్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఏసీ ఆన్ చేసినప్పుడు 24 degrees నుంచి 26 degreesలో మెయింటైన్ చేసుకోవడం వలన మీకు రూమ్ టెంపరేచర్ బాగా మెయింటైన్ అవుతుంది. అదే మీరు తక్కువ టెంపరేచర్ అంటే 18 degrees 20 degreesలో మెయింటైన్ చేసుకున్నట్లయితే కంప్రెసర్ మీద ఎక్కువ లోడ్ పడి కరెంట్ బిల్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రూమ్ మొత్తం టెంపరేచర్ ఈవెన్గా మెయింటైన్ చేసుకోవడానికి సీలింగ్ ఫ్యాన్ని మినిమం వాల్యూలో మెయింటైన్ చేసుకోండి. మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి మైక్రో డస్ట్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. దీనివలన ఏసీ డస్ట్ ఫిల్టర్స్ తొందరగా డర్టీ అవుతాయి. దీన్ని సాధారణంగా మీరు యూజ్ చేసేదాన్ని బట్టి 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. ఫిల్టర్స్ కింద ఉన్న కూలింగ్ కాయిల్ బాగా డర్టీ అయినట్లయితే కనుక వాటర్ స్ప్రే, షాంపూ ఆర్ ఫోమ్ని యూజ్ చేసి మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఒక సెమీ వెట్ ఆర్ మైక్రోఫైబర్ క్లాత్తో ఏసీ ఇండోర్ యూనిట్ని మీరు క్లీన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఏసీస్ మీరు చాలా కాలం వాడనట్లయితే కనుక ఏసీ డస్ట్ కవర్స్ దొరుకుతాయి. ఈ డస్ట్ కవర్స్ యూజ్ చేయడం వలన ఇండోర్ యూనిట్లో ఈ మైక్రో డస్ట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడున్న ఏసీస్లో మీరు ముఖ్యంగా యూజ్ చేయాల్సినవి 2 ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి స్లీప్ మోడ్, 2 టైమర్ మోడ్. ఈ స్లీప్ మోడ్ని మీరు నైట్ పడుకునేటప్పుడు ఏసీలో ఎనేబుల్ చేసుకున్నట్లయితే రూమ్ మొత్తం ఆప్టిమమ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అలాగే టైమర్ మోడ్ ఎనేబుల్ చేసుకున్నట్లయితే నైట్ అంతా ఏసీ ఆన్ అవ్వకుండా ఆఫ్టర్ సర్టెన్ టైం ఈ ఏసీ స్విచ్ ఆఫ్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు కరెంట్ బిల్ చాలా వరకు సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఏసీ మెయింటైన్ చేసుకునే ప్రాసెస్లో రెగ్యులర్ సర్వీస్ చేసుకోవడం చాలా మంచిది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఫింగర్ టిప్స్లోని విశేషాలు. వచ్చే వారం కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.